హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఏ రామ్. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోతున్నాం టీమిండియా వర్సెస్ నెదర్లాండ్ ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ గురించి ఈ వీడియో మనం రివ్యూ చేస్తాం. అలాగే టీమిండియా అయితే ఈ మ్యాచ్ గెలిచింది 95 రన్స్‌తో. అలాగే 200 రన్స్ చేసి ఈ మ్యాచ్ అయితే వన్ సైడ్‌గా మ్యాచ్ అయితే టీమిండియా గెలిచింది. అలాగే ఈ పొద్దు స్మృతి మందన చాలా బాగా ఆడింది. తర్వాత రిచా గౌస్ తను కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చింది. అలాగే బౌలింగ్‌లో శ్రీచరణి తను కూడా బౌలింగ్ అయితే చాలా బాగా ఏసింది. నందిని తన బౌలింగ్ కూడా చాలా బాగుంది. అలాగే మ్యాచ్ అయితే గెలిచారు. అయన్నీ మనం మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే టాస్ అయితే ఓడిపోయింది. టాస్ ఓడిపోయి ఇండియా బ్యాటింగ్ చేయడానికి వచ్చింది ఫస్ట్. బ్యాటింగ్‌లో అయితే చాలా బాగా స్టార్ట్ చేశారు. స్మృతి మందన అయితే చాలా బాగా ఆడింది ఈ పొద్దు తను. 47 బాల్స్‌లో 74 రన్స్ చేసింది. 11 ఫోర్‌లు ఉన్నాయి. ఒక 6 ఉంది. స్ట్రైక్ రేట్ అయితే 157 ఉంది. తనైతే చాలా బాగా ఆడింది. మనము మాట్లాడుకుంటూనే ఉన్నాం. తన ఫామ్ మనకు చాలా ఇంపార్టెంటు. తను ఫామ్‌లో ఉంటే ఇంకా చాలా బాగుంటది అని చెప్పి తనైతే మంచి ఫామ్‌లో అనిపించింది. ఎందుకంటే మనం మాట్లాడుకున్నాం. ఒకవేళ మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే కొంచెం బ్యాటింగ్ చేసినట్టన్నా ఉంటది. వాళ్ళకు బ్యాటింగ్ ఇచ్చే బదులు ఫస్ట్ మన వాళ్ళు బ్యాటింగ్ చేస్తే బాగుంటది అనుకున్నాం. అలాగనే ఫస్ట్ బ్యాటింగ్ చేశారు. తర్వాత షఫాలి వర్మ తను కూడా చాలా బాగా ఆడింది. తను కూడా 38 బాల్స్‌లో 55 రన్స్ చేసింది. 10 ఫోర్‌లు ఉన్నాయి. తన స్ట్రైక్ రేట్ కూడా 144 ఉంది. తను కూడా అయితే మంచి బ్యాటింగ్ చేశారు. వాళ్ళిద్దరైతే చాలా బాగా బ్యాటింగ్ చేశారు. ఇద్దరు వికెట్స్ పడకుండా బాగా కంట్రోల్‌గా ఇద్దరైతే చాలా బాగా బ్యాటింగ్ చేశారు. షఫాలి వర్మ బ్యాటింగ్ అయితే చాలా బాగుంది. అలాగే స్మృతి మందన వికెట్ పడినప్పుడైతే వాళ్ళైతే చాలా సెలబ్రేట్ చేసుకున్నారు. అమ్మ! వెళ్ళిపోయిందిరా బాబు అన్నట్టుగా వాళ్ళైతే సెలబ్రేట్ చేసుకున్నారు తన వికెట్ పడతనే. అలాగే తర్వాత ఇప్పుడు జమీమా కూడా పర్లేదు మరి అంత లేకపోయినా సంథింగ్ నాకైతే ఆడింది తను. 13 బాల్స్‌లో 19 రన్స్ చేసింది. 2 ఫోర్‌లు ఉన్నాయి. స్ట్రైక్ రేట్ అయితే 146 ఉంది. అలాగే రిచా గౌస్ తనైతే చాలా బాగా ఆడింది. పొద్దు 8 బాల్స్‌లో 20 రన్స్ చేసింది. 2 సిక్స్‌లు ఉన్నాయి. ఒక 4 కూడా ఉంది. 250 స్ట్రైక్ రేట్‌తో ఆడింది తను. మిగతా వాళ్ళు కూడా పర్లేదు మనకు. కానీ ఈ పొద్దు హర్మన్‌ప్రీత్ కౌర్ తను కొంచెం లేట్‌గా వచ్చింది బ్యాటింగ్‌కు. వచ్చినప్పుడు తను జస్ట్ 9 బాల్స్ ఆడి 12 రన్స్ చేసింది. 2 ఫోర్‌లు ఉన్నాయి అందులో కూడా. స్ట్రైక్ రేట్ అయితే 133 ఉంది. అలాగే దీప్తి తను కూడా 2 బాల్స్ ఫేస్ చేసింది. దాంట్లో ఒక బాల్ 6 కొట్టింది. ఒక బాల్ 4 కొట్టింది. లాస్ట్ 2 బాల్స్ తను రావడం వల్ల 200 మార్క్ కూడా దాటింది మన టీమిండియా. అంతవరకు అయితే బౌలింగ్ అయితే చాలా బాగా వేశారు. అలాగే మన టీమిండియా బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్ కూడా చాలా బాగా వేశారు. బౌలింగ్‌లో కూడా చాలా బాగా వేశాడు. షఫాలి వర్మ చాలా బాగా బౌలింగ్ వేసింది తను. 3 ఓవర్స్ వేసి 20 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ కూడా తీసింది. బౌలింగ్‌లో, బ్యాటింగ్‌లో అయితే అదరగొట్టింది ఈ పొద్దు తనైతే. అలాగే తర్వాత దీప్తి తను కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేసింది. 3 ఓవర్స్‌లో 26 రన్స్ ఇచ్చింది. శ్రీచరణి తను కూడా అయితే చాలా బాగా వేసింది. 4 ఓవర్స్‌లో 90 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీసింది. నందిని కొత్తగా వచ్చింది ఈ పొద్దు తను కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేసింది. 3 ఓవర్స్‌లో 22 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసింది. శ్రేయా పాటిల్ తన ఇంజురీ ఏమన్నా ఒక బాల్ మాత్రమే వేసింది. తను బాల్ పట్టే టైంలో పడడంలో తనకేమన్నా ఇంజురీ జరిగింది. తను కోలుకుంటుందా? లేకపోతే ఇంకా టైం పడుతుందా? ఏంటి అనేది ఇట్లాంటి ఇంజురీస్ అయితే కొంచెం ఇబ్బంది కలుగుతాయి. ఇంతకుముందు కూడా తను ఇంజురీ వల్ల ఆన్ అండ్ ఆఫ్ అయితా ఇంజురీస్ దాన్ని అట్లా కోలుకుంటూ ఇప్పుడు కొంచెం 2 ఇయర్స్ తర్వాత నుంచి కొంచెం కొంచెంగా తను ఇప్పుడు సెటిల్ అవుతుంది. ఇప్పట్లో మళ్ళీ ఇప్పుడు ఇదైతే ఒకవేళ ఏమైనా ఫ్రాక్చర్ గిచ్చర్ అయితే మొత్తం ఒకవేళ ఏమైనా బోన్ గిని ఏమైనా అయితే మొత్తం ఈ ఐపీఎల్ అంటున్నా ఈ వరల్డ్ కప్ మొత్తం తను వెళ్ళాల్సింది వస్తుంది బయటికి. రూల్డ్ అవుట్ అయిపోవాల్సింది వస్తుంది. వాళ్ళు చూద్దాం. అదేం కాకూడదని కోరుకున్నాం. ఓకే తను ఉంటే బాగుంటుంది. చూద్దాం మనమైతే ఏం కాకూడదని కోరుకున్నాము. అలాగే మిగతా వాళ్ళు కూడా బౌలింగ్ అయితే చాలా బాగా వేశారు. ఫీల్డింగ్ అంటే మన శాండర్స్ కొంచెం ఫీల్డింగ్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి ఫీలింగ్స్ అనేది ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది. అలాగే వాళ్ళని జస్ట్ 114 రన్స్‌కే ఆల్అవుట్ చేసేసారు. వాళ్ళని 17.3 బాల్స్‌కే వాళ్ళైతే ఆల్అవుట్ అయిపోయారు. అలాగే చూసుకుంటే ఈ మ్యాచ్ మనం గెలిచడం వల్ల మన టీమిండియా అయితే పాయింట్ టేబుల్‌లో 2లో ఉంది. తర్వాత ఆస్ట్రేలియా కింద ఉంది. కొంచెం నెట్ రన్ రేట్ అయితే కొంచెం మెరుగుపడింది. చాలా ఎక్కువ 2 మ్యాచ్‌లు ఎక్కువ నెట్ రన్ రేట్ వచ్చింది కాబట్టి. అంటే మన వాళ్ళు నెదర్లాండ్‌తో గెలిచడము, తర్వాత పాకిస్తాన్‌తో గెలిచడం కూడా కొంతమంది సోకు ఫాన్స్ అన్నటోళ్ళు ఉంటారు. వాళ్ళు అంటారు వాళ్ళతో కూడా గెలిచడమేనా? నెదర్లాండ్స్‌తో కాబట్టి గెలిచినారు. వేరే టీమ్‌తో గెలిచలేరు అంటారు. ఒకవేళ కొంచెం స్ట్రగుల్ అయినా కానీ వాళ్ళతో కూడా స్ట్రగుల్ అయినారా మాట్లాడేటోళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి మనం వాళ్ళని పట్టించుకునే అవసరం లేదు. వాళ్ళు ఎట్లయినా అంటారు. మన వాళ్ళైతే చాలా బాగా ఆడారు ఉమెన్స్ మొత్తము. అలాగే
ఇంకొంచెం మన వాళ్ళు నెక్స్ట్ నుంచి కూడా కొంచెం స్మృతి మందన ఫామ్, అలాగే షఫలి వర్మ వీళ్ళది కొంచెం ఇంపార్టెంట్ ఉంటుంది. రిచా ఘోష్ వీళ్ళది అందరిది. ఎందుకంటే తర్వాత మ్యాచెస్ ఒకవేళ బంగ్లాదేశ్ కూడా కొంచెం ఫైట్ ఇస్తుంది. అలాగే ఆస్ట్రేలియా, తర్వాత సౌత్ ఆఫ్రికా ఈ మ్యాచెస్ కూడా కొంచెం ఒకవేళ మనం ఓడిపోయినా ఈ నెట్ అనేది అయితే కొంచెం యూజ్ అవుతుంది. మేబీ ఓడిపోకపోతే ఇంకా హ్యాపీ. ఒకవేళ ఓడిపోయిన ఆస్ట్రేలియాతో కానీ ఒకవేళ సౌత్ ఆఫ్రికాతో ఏదైనా కొంచెం అటు ఇటు ఒకవేళ ఓడిపోయినా కానీ ఈ నెట్ అనేది అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుంది. దీనివల్ల మనము ఖచ్చితంగా క్వాలిఫై అయితే అయిపోతాం. సెమీస్ వరకు అయితే కన్ఫామ్గా పోతుందని చెప్పి ఏ డౌట్ లేదు. సెమీస్కి అయితే ఖచ్చితంగా పోతుందని అనిపిస్తుంది. తర్వాత మళ్ళీ చూడాలా మళ్ళీ ఏం జరుగుతుందో. అలాగే మన వాళ్ళు చూస్తే వరల్డ్ కప్లో హైయెస్ట్ రన్స్ ఇప్పుడు థర్డ్ ప్లేస్లో యాడ్ చేశారు ఉమెన్స్ దాంట్లో మన వాళ్ళు 209 రన్స్ అవి యాడ్ చేశారు. ఏంటంటే ఫస్ట్ ఇంగ్లాండ్ వాళ్ళు ఉన్నారు ఈ సీజనే. ఫస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు శ్రీలంకతో 219 రన్స్ చేశారు వాళ్ళు, ఒక వికెట్ కోల్పోయి. అలాగే తర్వాత సెకండ్ ప్లేస్లో 213 రన్స్ ఇంగ్లాండ్ ఉంది పాకిస్తాన్తో 2023లో. ఇప్పుడు మన వాళ్ళు 209 రన్స్ నెదర్లాండ్స్ పైన చేశారు 2026లో. ఈ మ్యాచ్ జరిగిన మ్యాచ్లోనే టాప్ అంటే ఉమెన్స్ హైయెస్ట్ టోటల్స్లో వరల్డ్ కప్స్లలో ఉన్న థర్డ్ ప్లేస్లోకి అయితే వచ్చింది. అలాగే 16 నుంచి 20 ఓవర్స్ మధ్యలో హైయెస్ట్ స్ట్రైక్ రేట్, హైయెస్ట్ రన్స్ మన రిచా ఘోష్కి ఫస్ట్ ప్లేస్లో ఉంది. తను 493 రన్స్ వేసింది. తను 16 నుంచి 20 లాస్ట్ ఈ 4 ఓవర్స్లో తను అంత స్కోర్ చేసింది. ఫస్ట్ ప్లేస్లో ఉంది. తన స్ట్రైక్ రేట్ కూడా 192.57 ఉంది. స్ట్రైక్ రేట్ కూడా చాలా బాగుంది. అలాగే ఓవరాల్గా హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే మన ఇండియాది హైయెస్ట్ స్కోర్ మన ఇది ఇప్పుడు ఉన్న మ్యాచ్, ఇప్పుడు ఈ మ్యాచ్ అయితే థర్డ్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ హైయెస్ట్ వచ్చి 221 రన్స్ చేశారు శ్రీలంకతో 2025లో చేశారు. T20స్లో హైయెస్ట్ ఇండియా చేసింది 221 రన్స్ శ్రీలంక పైన 2025లో. అలాగే దాని తర్వాత 217 రన్స్ చేశారు, అది వెస్టిండీస్ పైన. తర్వాత అది 2024లో చేశారు. తర్వాత 210 రన్స్ ఇంగ్లాండ్ పైన 2025లో చేశారు. అలాగే 209 ఈ పొద్దు జరిగిన మ్యాచ్లో 209 రన్స్ చేశారు, అది 2026లో. 201 రన్స్ ఆస్ట్రేలియాతో 2024లో చేశారు. ఈ 3 ఇయర్స్గా మన వాళ్ళైతే చాలా బాగా ఇంప్రూవ్ అయ్యారు బ్యాటింగ్లో కానీ అన్ని దాంట్లో. మేబీ ఈసారి కప్పు కూడా కొడతారని అనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ ఏం జరుగుతాయి ఏంటో. ఇలా ఇవాళ మన మ్యాచ్ అయితే ఇలా జరిగింది. అలాగే అయితే పొద్దు ఇండియాకు ఆడిన 3 మ్యాచ్లు గెలిచింది. ఉమెన్స్ గెలిచింది. తర్వాత మన ఇండియా వన్డే ఆఫ్ఘనిస్తాన్తో ఆడిన వన్డే గెలిచింది. అలాగే ఇండియా ఏ ఆఫ్ఘని ఆడిన ఆ మ్యాచ్ కూడా గెలిచాయి. 3 మ్యాచ్లు టాస్ అయితే ఓడిపోయారు, కానీ ముగ్గురు మ్యాచ్ అయితే గెలిచారు. అది కూడా 100 రన్స్ డిఫరెన్స్తోనే గెలిచారు. ఇక్కడ ఇండియా కావచ్చు, తర్వాత ఇండియా ఏ కావచ్చు, తర్వాత ఇప్పుడు మన ఉమెన్స్ కావచ్చు, అందరూ 100+ రన్స్తోనే మ్యాచ్ అయితే గెలిచారు. చాలా హ్యాపీగా ఉంది. 3 మ్యాచ్లు ఇవ్వద్దు, అందరికీ పండగే అనుకోవాలా. చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ, ఎంజాయ్గా. 3 మ్యాచ్లు అయితే ముగ్గురు గెలిచారు. టాస్ ఓడిపోయినారు, మ్యాచ్లు అయితే గెలిచారు. అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ని ఫాలో కావండి, ఒకవేళ లైక్ కొట్టండి ఒకసారి. ఎందుకంటే మీరు లైక్ కొడితే ఇంకా కొత్త వాళ్ళకి చూపిస్తుంది. అలాగే ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఇంతవరకు మన వీడియోని చూస్తున్నట్టు థ్యాంక్ యూ.